హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. ఇవాళ నేను మీకు నువ్వుల చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో చూపిస్తానండి. దీనికి 1 కప్పు నువ్వులు తీసుకున్నాను నేను. ఓకేనా. నువ్వులు తీసుకొని ఇలా ఒక మూకుడులో దోరగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్. ఓకేనా. ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ నువ్వులని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకొని 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇదే కప్తో 2 కప్స్ వాటర్ వేసుకొని ఇలా పాకానికి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ పాకం అంతా, బెల్లం అంతా కరిగిపోయి చక్కగా మనకి లేత తీగ పాకం వచ్చే వరకు పెట్టుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఇందులో నేను. ఇప్పుడు చూసారు కదా, ఇది మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక అరగంట పాటు, ఒక 15 నిమిషాల పాటు మసిలాక లేత తీగ పాకం వస్తుందండి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు మాడిపోకుండా. ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా లేత తీగ పాకం రావాలి. మరి ముదురు తీగ పాకం అవసరం లేదు దీనికి. లేత పాకం వస్తే సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులని మనము ఈ పాకంలోకి కలిపేసుకోవాలన్నమాట. కలుపుకొని మెల్లిమెల్లిగా ఒక 5 నిమిషాలు, 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. స్టిక్ అవ్వకుండా, అంటే అడుగంటకుండా ఇలా ఈ పాకం అంతా ఈ నువ్వులకు పట్టేసి దగ్గరకు అయిపోయే వరకు కలుపుకోవాలన్నమాట చక్కగా. దీనికి ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు టైం పడుతుంది. మీరు దగ్గరే ఉండి చక్కగా పాకం కలుపుకోవాలి. చూసారు కదా, పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇలాగా మొత్తం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను అతుక్కోకుండా ఉండడానికి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పాకాన్ని, ఆ నువ్వులని మొత్తము ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తము. చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయిందో పాకము. ఇలాగా ఈ మిగతాది మొత్తం, ఈ మిగిలింది మొత్తము క్లీన్గా వేసేయాలండి. ఏమాత్రం గిన్నెలోకి ఉంచకుండా ఇలా స్పూన్లో ఉన్నది కూడా ఇంకొక స్పూన్ సహాయంతో మనం ఇలా తీసేసి చక్కగా వేసేయచ్చు. అంతే అండి. ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే దీన్ని చల్లారనివ్వాలి. చల్లారాక ఇది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఒకసారి కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కాట్లు పెట్టుకుంటేనే మనకి చల్లారిపోయాక ఇది పీసెస్ లాగా వస్తుందన్నమాట. చల్లారిపోయింది. చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఈ నువ్వులు, చలికాలంలో నువ్వుల పట్టీలు, నువ్వుల చిక్కీలు తినడం చాలా హెల్దీ అండి. దీంట్లో కాల్షియం ఉంటుంది. ఇది బోన్స్కి చాలా మంచిది అండ్ శరీరానికి వేడిని కలుగజేస్తుంది. చూసారు కదా, నువ్వుల పట్టి ఎలా రెడీ అయిపోయింది. నువ్వుల చిక్కీ ఇలా బాగుందండి. నేను టేస్ట్ చూశాను, చాలా బాగుంది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. ఓకేనా. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్.